సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజిపేట గ్రామానికి చెందిన రాజమణి దుబ్బాక డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎక్కింది. అయితే బస్సు కామారెడ్డి వైపు వెళ్తోంది. రాజమణి బీబీపేటకు వెళ్లాల్సి ఉంది. అక్కడే దిగింది. బస్సులో ఆమె తెచ్చుకున్న పర్సు మర్చిపోయింది. అందులో 3.5 తులాల బంగారం, 3,000 నగదులు ఉన్నాయి. ఈ పర్సు కండక్టర్ దేవమ్మకు దొరికింది. బస్సు దిగిన దేవమ్మ పర్సు లేదని గమనించి కామారెడ్డి వైపు వెళ్లే బస్సును ఆటోలో ఓవర్టేక్ చేసి బస్సును ఆపి అడగగా పర్సు నాకే దొరికిందని కండక్టర్ చెప్పడంతో కండక్టర్ దేవమ్మ ఆర్టీసీ డిపో ఇన్ఛార్జ్ మేనేజర్ సుఖేందర్ రెడ్డి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారి ఆదేశాల మేరకు డబ్బులను నగదును రాజమణికి అప్పగించడం జరిగింది. బస్ కండక్టర్ నిజాయితీని మెచ్చుకున్న అధికారులు బాధితురాలు ఆమెకు శాలువాతో సన్మానం చేసింది. సంగన్ రాజమణి, నేను దుబ్బాకు వచ్చి బీపేట కామారెడ్డి బస్ దుబ్బాకలో ఎక్కినాను. ఎక్కిన తర్వాత బీపేటలో దిగిన తర్వాత పండ్ల బండి కాడికి పోయి చూసుకునేసరికి పర్సు లేదు. అందులో డబ్బులు ఉన్నాయి, గొలుసు ఉంది, పోయింది. తర్వాత అదే బస్సుకు ఫాలో అయ్యాను ఆటోలా. కామారెడ్డి దగ్గరలో బస్సు దొరికింది. బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్కి అడిగితే మేడం ఉన్నాయి, నేను ఇప్పుడు బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయని చెప్పింది. చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు రిటర్న్ దుబ్బాకు వచ్చాము. ఇక్కడ డిపోలా చెప్పిండ్రు, ఇస్తుండ్రు. ఎన్ని తులాలు ఉంటుందమ్మా? 3 తులాలన్నర. డబ్బులు 28. బీపేట కామారెడ్డి డ్యూటీ చేస్తున్నా నేను. దుబ్బాకలో ప్యాసింజర్ ఎక్కింది, బీపేట దిగింది. ఆమె బంగారము పర్సు పోయింది. పర్సు పోయినందుకు నాకు దొరికింది. దొరికిన తర్వాత ఆమె ఆటో తీసుకొని నాకు బండికి వచ్చి కామారెడ్డి దగ్గరికి వచ్చి అడిగితే నేను ఉన్నదమ్మా అని చెప్పిన. అదే బస్సులో దుబ్బాకు వచ్చింది. నేను మా డిపో ఇన్ఛార్జి లింగం సార్కు ఫోన్ చేయడం జరిగింది. ఇట్లా అని చెప్తే తీసుకొచ్చి డిపోలో అప్పచెప్పమన్నాడు. అందుకని అప్పచెప్పడం జరిగింది. 3 తులాలన్నర ఉన్నది, డబ్బులు ఉన్నాయి, ఇవ్వడం జరుగుతుంది.